వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చి ఆటోడెస్క్ ఇన్వెంటర్‌లో కన్‌స్ట్రెయింట్స్ అనేవి ఒక ఆబ్జెక్ట్‌ని కన్‌స్ట్రెయింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కన్‌స్ట్రెయింట్స్ అనేవి ఎలా చేయాలనేది ఇవాళ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఆటోమేటిక్‌గా ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఆటోకాడ్ ఇన్వెంటర్ పేజ్ ఓపెన్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ న్యూ పేజ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీకు డైరెక్ట్‌గా ఫైల్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఫైల్‌లోకెళ్ళండి. న్యూ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. న్యూ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఒక పాపప్ మెనూ ఓపెన్ అవుద్ది. ఎప్పుడూ గుర్తుంచుకోండి మనం ఎంఎంలో డ్రా చేయాలనుకుంటే గనక డైరెక్ట్‌గా మెట్రిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి అసెంబ్లీ, 2డీ, 3డీ కాంపోనెంట్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి స్టాండర్డ్ బ్రాకెట్‌లో ఎంఎం.ఐఏఎం అని ఉంది. నేను ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అంటున్నాను. నేను ఒక 3డీ పార్ట్ గీయాలనుకుంటున్నాను కాబట్టి ఇది తీసుకుంటున్నాను ఆప్షన్. కాబట్టి క్రియేట్ అని ప్రెస్ చేశాను. క్రియేట్ అని ప్రెస్ చేయంగానే ఆటోమేటిక్‌గా మనకు పేజ్ అనేది చూడండి ఇక్కడ పార్ట్ 1 అని వచ్చింది. పార్ట్ 2 అని వస్తుంది. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్‌గా అసెంబ్లీ 1 అని వచ్చేసినట్టుంది డైరెక్ట్‌గా. సారీ నేను డైరెక్ట్‌గా అసెంబ్లీ తీసుకున్నట్టున్నాను. అసెంబ్లీ తీసుకోమాకండి. మళ్ళీ చూడండి నేను క్రియేట్‌కెళ్తున్నాను. ఫైల్‌లోకెళ్తున్నాను. న్యూ తీసుకుంటున్నాను. ఓహ్! డ్రాయింగ్ పార్ట్ తీసుకుంటున్నానండి ఈసారి నేను. పార్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్‌గా ఇంచెస్‌లో తీసుకుంటుంది. డైరెక్ట్‌గా ఇంచెస్‌లో తీసుకుంటుంది. ఓకే. అనుకుంటే గనక అలా ప్రొసీడ్ అవ్వండి. లేదంటే మీరు తర్వాత ఇక్కడ మోడిఫైలు ఇక్కడ వ్యూలోకెళ్ళి మేనేజ్ సెట్టింగ్స్‌లో కూడా ఎళ్లి మనం మార్చుకోవచ్చు. సపోజ్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రా 2డీ స్కెచ్ గీయాలనుకుంటున్నాను. డ్రా 2డీ ఎందుకంటే ఇక్కడ స్కెచ్ కాంపోనెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి కానీ మనకి ఏవి కూడా కన్‌స్ట్రెయింట్స్ అనేవి హైలైట్ అవ్వలేదు. కాబట్టి ఇలాంటివి అన్నీ హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా 2డీ స్కెచ్ అని తీసుకున్నాను. స్కెచ్ అని తీసుకోగానే ఇక్కడ చూడండి అడుగుతుంది ఆటోమేటిక్‌గా విచ్ సర్ఫేస్ అని కావాలనేది అడగట్లేదు మళ్ళీ. కానీ బై డిఫాల్ట్‌గా ఏంటంటే నేను ఒక ఎక్స్-వై ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్లేన్ మీదే నేను డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎక్స్-వై అండ్ ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్కెచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకో ఇంచెస్‌లో తీసుకొని నేను ఇక్కడెక్కడో ఇంకో స్మాల్ సర్కిల్ అనేది లేదా బిగ్గర్ సర్కిల్ అనేది డ్రా చేయండి. కానీ దీని సెంటర్ పాయింట్ దీనికి మ్యాచ్ అవ్వకుండా గీయండి. సపోజ్ నేను ఎక్కడో ఇంకో సర్కిల్ ఎక్కడో తీసుకొని డ్రా చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ మనకి చూడండి టా ఇక్కడ మనకి టాప్‌లో ఒక 3 టైప్స్ ఆఫ్ బార్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఫైల్ మెనూ బార్ ఉంది. తర్వాత డిఫరెంట్ ఐకాన్స్, టూల్ బార్స్, పానెల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ దీంట్లో కన్‌స్ట్రెయింట్‌లో ఇక్కడ నేను స్టెప్ బై లైన్ వెళ్ళట్లేదండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ కొంచెం ఈజీగా ఫస్ట్ స్టాండ్ అవుతుందో అది తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఈ సర్కిల్ ఏ సర్కిల్ అయితే ఉందో, ఈ సర్కిల్‌కి సెంటర్ పాయింట్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ 2 కూడా సేమ్ అవ్వాలనుకుంటున్నాను. అది కూడా ఇవి గనక డయామీటర్‌లు ఒకటి స్మాల్ ఉంది, ఒకటి బిగ్ ఉంది కాబట్టి మనకి పర్వాలేదు. అలాంటప్పుడు కేసెస్‌లో మీకు ఇక్కడ ఏమవుద్దంటే కన్‌స్ట్రెయింట్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి కాన్సంట్రిక్ కన్‌స్ట్రెయింట్ అని ఉంది. మీరెప్పుడైనా సరే ఆటోకాడ్‌లోను, ఆటోడెస్క్ ఇన్వెంటర్‌లోను ఒకటే ప్రాసెస్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే మీకు ఈ ఐకాన్ యొక్క మీకు ఒకవేళ మీరు మర్చిపోతే గనక ఐకాన్ మీదకి తీసుకెళ్ళి మీకు మౌస్‌ని లీవ్ చేస్తే గనక యారోని లీవ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇలా ఓపెన్ అవుతదండి. అది బెనిఫిట్ మనకి. ఆటోకాడ్ వల్ల గాని, ఆటోకాడ్ డెస్క్ ఇన్వెంటర్ వల్ల గాని మనకిలా తెలుస్తది. సపోజ్ నేను ఇక్కడ కాన్స్టెంట్ చేశాను. కాపోతే ఆటోకాడ్ అంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇక్కడ కమాండ్ బార్ ఇక్కడ షో చేస్తూ అది అడుగుతూ ఉంటది. ఇక్కడేంటి మనం బై డిఫాల్ట్‌గా రిమెంబర్‌గా ఉంచుకోవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సర్కిల్ యొక్క కాన్స్టెంట్ పాయింట్, ఈ సర్కిల్ యొక్క కాన్స్టెంట్ పాయింట్ 2 సేమ్ అవ్వాలనుకున్నాను చూడండి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఒకదానికి పైన ఇంకోటి కాన్సంట్రిక్ సర్కిల్ సెంటర్ పాయింట్స్ కాన్సంట్రేట్ అయిపోయినాయి. అవి డయామీటర్స్ ఏంటంటే మనం ఒకటి స్మాల్, ఒకటి బిగ్ తీసుకున్నాం కాబట్టి ఇలాగా క్రియేట్ అవుతది. ఇది సర్కిల్ యొక్క కాన్సంట్రేటిక్ అనేది. తర్వాత చూడండి నేను ఒక 2 ఆబ్జెక్ట్‌లు గీసుకుంటున్నాను. నేను ఎందుకని స్టెప్ బై స్టెప్ ఎళ్ళట్లేదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవైతే రెగ్యులర్‌గా యూజ్ అవుతాయో అవి నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఈ మిడ్ పాయింట్ నుంచి సపోజ్ ఎంతో సమ్ డిస్టెన్స్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. చూడండి ఇక్కడ బ్లూ కలర్‌తో హైలైట్ అయింది. తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పాయింట్ డ్రా చేసుకున్నాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగ ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటి పాయింట్స్‌ని ఈ రిఫరెన్స్ ద్వారా మనకి ఈ 2 లైన్‌లనేవి సేమ్‌గా క్రియేట్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఇక్కడ ఏమవుతదంటే చూడండి ఇక్కడ సిమెట్రిక్ ఆప్షన్ అనేది ఒకటుంటది చూడండి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి డిస్క్రిప్షన్ మీకు ఏం లేదు మర్చిపోతే గనుక ఏం లేదు ఆ కమాండ్ బార్‌కి తీసుకెళ్ళి వదలండి డిస్క్రిప్షన్ చెప్తది. నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ ఆబ్జెక్ట్ మీద ఎక్కడో చోట ఎడ్జ్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సెకండ్ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇది మధ్యలో నేను రిఫరెన్స్ పర్పస్ కింద కూర్చున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో, ఇక్కడి నుంచి కూడా ఇక్కడ సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా అంతే డిస్టెన్స్ అయింది. ఓకే. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. అదే గనుక పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. సపోజ్ సిమెట్రిక్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్ నుంచి
చూడండి ఇక్కడ ఈ థర్డ్ ఆబ్జెక్ట్‌కి నేను సెలెక్ట్ చేశాననుకోండి చూడండి. ఈ ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే సెలెక్ట్ చేశానో ఆటోమేటిక్‌గా ఆ సెకండ్ ఎడ్జ్ పాయింట్ కూడా సెకండ్ లైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడికొచ్చింది. దీన్ని రిఫరెన్స్ చేసుకొని ఓకే. నెక్స్ట్ నేను ఈ ఎండ్ పాయింట్స్ కూడా సేమ్ అవ్వాలనుకుంటున్నాను. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్‌కి సేమ్ అవ్వాలనుకుంటున్నాను. సపోజ్ ఫస్ట్ ఈసారి ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ చూడండి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది చూడండి. నేను ఒకవేళ మీకు రాంగ్ వచ్చిందనుకుంటే చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ చూడండి సేమ్ అయిందా? నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్. ఓకే. నాకిప్పుడు హారిజాంటల్‌గా కాదు వర్టికల్‌గా గూడా ఇది వర్టికల్‌గా ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. నాకిప్పుడు హారిజాంటల్‌గా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కావాలి. అప్పుడు ఇంకొక లైన్ డ్రా చేసుకొని దాన్ని రిఫరెన్స్ లైన్‌గా తీసుకోవడం కోసమని ఇక్కడ నేను ఈ లైన్ హారిజాంటల్ లైన్ రిఫరెన్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ సిమెట్రిక్ యూజ్ చేసి ఈ ఆప్షన్‌ని ఈ లైన్ సెలెక్ట్ చేశాను చూడండి. ఇప్పుడు టోటల్ రెక్టాంగిల్ అనేది వర్టికల్‌గాను హారిజాంటల్‌గాను సిమెట్రిక్‌గా అయిందనమాట. ఓకే. దీనివల్ల ఇది ఎక్కువ మనం యూజ్ చేస్తాం సిమెట్రిక్ అనే ఆప్షన్ గూడా. ఓకే. నేను ఇదొచ్చి దీన్ని డిలీట్ చేసేస్తున్నానండి. ఇంకో ఆప్షన్ కోసం అని చెప్పి డిలీట్ చేశాను. నెక్స్ట్ నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను సపోజ్. ఏదో ఒక ఇంక్లైన్ యాంగిల్ సపోజ్ నేను మీకు ఇక్కడ చూడండి మౌస్ గీసేటప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆటోకేడ్‌లో గనుక మీకు F8 ఫంక్షన్ కీ వాడంగానే డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా లైన్ అనేది హారిజాంటల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ అనేది మనం స్పెసిఫిక్‌గా క్లిక్ చేసుకుంటూ ఉండాలి. హారిజాంటల్‌గా మూవ్ చేసినప్పుడు హారిజాంటల్ అనేది బై మిస్టేక్‌గా మీరు ఇలా డ్రా చేశారు. ఇది హారిజాంటల్‌గా మీకు హారిజాంటల్‌గా లైన్ కావాలనుకున్నారు. అప్పుడు ఆప్షన్ ఇక్కడ ఉంటది చూడండి. హారిజాంటల్ కన్‌స్ట్రెయింట్ అని ఉంది చూసారా? ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ఆ లైన్ అనేది హారిజాంటల్ కన్‌స్ట్రెయింట్ అయిపోద్ది. సేమ్ అలాగే వర్టికల్‌గా కూడా మీరు వర్టికల్ గీసేటప్పుడు డిఫాల్ట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసారు, ఇలా డ్రా చేసారు. చేసిన తర్వాత దీన్ని కన్‌స్ట్రెయింట్ చేయాలనుకుంటున్నప్పుడు వర్టికల్‌గా ఇదిగోండి ఇక్కడ వర్టికల్ అనే కన్‌స్ట్రెయింట్ ఉంటది. సెలెక్ట్ చేయండి. ఈ లైన్‌ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా వర్టికల్‌గా అనేది కన్‌స్ట్రెయింట్ అనేది అయిపోతదనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి టోటల్ సర్కిల్ సెంట్రిక్ కాన్సెంట్రిక్ చూసాం. హారిజాంటల్ కన్‌స్ట్రెయింట్ చూసాం. వర్టికల్ కన్‌స్ట్రెయింట్ చూసాం. సిమెట్రిక్ చూసాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి పారలెల్ అనేది ఉంది చూసారా? పారలెల్ కన్‌స్ట్రెయింట్స్ అని ఉన్నాయి చూడండి. మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు డిస్‌ప్లే అనేది చూడండి ఇక్కడ వదలంగానే చూడండి ఆటోమేటిక్‌గా ఏమని చూపిస్తుందంటే కన్‌స్ట్రెయింట్ అనేది ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్‌గా పారలెల్ ఇలాగ ఇండివిడ్యువల్‌గా ఉన్న లైన్స్‌ని పారలెల్‌గా కన్వర్ట్ చేయడానికి అనేది యూజ్ అవుతదని చెప్పి మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఉంది. సపోజ్ నేను సేమ్ డయాగ్రామ్ తీసుకోకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి ఒక లైన్ ఇలా తీసుకున్నాను. ఓకే. తీసుకొని ఇప్పుడు నేను ఈ లైన్‌కి చూడండి సపోజ్ పారలెల్ కన్‌స్ట్రెయింట్ అవుతుందో లేదో అప్లై చేస్తున్నాను చూడండి. ఈ లైన్ కన్‌స్ట్రెయింట్ చేశాను. చూడండి అయిందా లేదా కన్‌స్ట్రెయింట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఏదైతే ఎగ్జాక్ట్ హారిజాంటల్ లైన్ ఉందో దానికి ఈ ఇంక్లైన్ లైన్ అనేది కన్‌స్ట్రెయింట్ అనేది అయిపోయింది. సేమ్ వర్టికల్ లైన్ కూడా అంతేనండి. సపోజ్ ఇలా తీసుకున్నాను చూడండి. ఇదొచ్చి లైన్‌ని ఏదో ఒక డిగ్రీలో ఉన్న యాంగిల్‌ని కన్‌స్ట్రెయింట్ అవుతుంది. ఇది వచ్చి ఒక ఆబ్జెక్ట్ ఒరిజినల్ ఆబ్జెక్ట్‌కి సపోజ్ నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఇది ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను చూడండి. అయినా కూడా వర్టికల్ యాక్సిస్ ఏదైతే ఫిక్స్ అయ్యి ఉందో కన్‌స్ట్రెయింట్‌కి దాన్ని ఇది కన్వర్ట్ చేస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ నేను డిలీట్ చేసేస్తున్నానండి దీన్ని. నెక్స్ట్ నేను ఏదో ఒక షేప్ డ్రా చేస్తున్నాను. సపోజ్ చూడండి ఇక్కడ రెక్టాంగిల్ ఒకటి డ్రా చేసుకున్నాను. ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసేసుకొని ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాను. సపోజ్ ఇప్పుడు నేను డైమెన్షన్స్‌లోకెళ్ళాను. డైమెన్షన్‌కెళ్ళి ఎడ్జ్ డైమెన్షన్ సెలెక్ట్ చేయగానే ఎడ్జ్ వచ్చేస్తది. ఓకే. రైట్ క్లిక్. ఎడ్జ్ డైమెన్షన్ చేయగానే ఇక్కడ వచ్చేసింది. ఓకే. ఎడ్జ్ డైమెన్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ డైమెన్షన్ చేసింది. ఓకే. యాక్సెప్ట్. ఆల్రెడీ ఉంది కాబట్టి డైమెన్షన్ మళ్ళీ యాక్సెప్ట్ అని అడిగింది. ఓకే అన్నాను. ఓకే. లేదంటే గనుక డిలీట్ చేసేసేయండి మీకు అవసరం లేదనుకుంటే గనక. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడు నేను ఈ పాయింట్ పట్టుకొని ఇలా నేను ఈజీగా చూడండి ఇక్కడెక్కడో మోడిఫై చేసి ఇక్కడ చేశాను. ఓకే. క్యాన్సిల్. ఓకే. దీని హైట్‌ని మీరు చేంజ్ చేసేదంటే చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు దీని హైట్ చేంజ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నేను సపోజ్ చూడండి ఇక్కడ దీనికి ఒక లైన్ ఇక్కడ పాయింట్‌గా ఇక్కడ ఈ లైన్‌ని చూడండి ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేశాను. ఫర్ రిఫరెన్స్ పర్పస్ కోసం నాది. సపోజ్ ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎంతండి 2.0.21 నేను 0.5 చేశానండి. చూడండి ఆ పాయింట్ అనేది ఎలా మూవ్ అయిందనేది మనకి ఐడెంటిఫై కాలేదు. ఇక్కడి నుంచి సపోజ్ నేను 0.5 అని ఇచ్చాను. ఇంతకుముందు ఇక్కడి నుంచి 2.097 ఉంది. ఈ ఎండ్ పాయింట్ అనేది ఫిక్స్ అయ్యి ఉన్నట్టుంది. దీనికి కిందకి కన్వర్ట్ అయింది. అదే గనక నేను చూడండి ఇప్పుడు కంట్రోల్ జెడ్ అని చేసి ఇక్కడ ఒక లాక్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఫిక్సింగ్ పాయింట్ అని ఉంది. ఈ ఫిక్సింగ్ పాయింట్ తీసుకొని నేను ఈ ఎడ్జ్‌ని ఫిక్స్ చేశానండి. ఓకే. ప్రెస్ చేసి ఎస్కేప్ అని సారీ ఈ ఎడ్జ్ పాయింట్ తీసుకెళ్ళి ఈ ఎడ్జ్ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఓకే. ఓకే. చేసిన తర్వాత ఇక్కడ చూడండి
ఇక్కడ నేను సపోజ్ ఇప్పుడు నేను 0.5 అని ఇచ్చాను. చూడండి ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ ఫిక్స్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఫిక్స్ అయింది. డైరెక్షన్ అనేది ఎటు పెరిగిందండి? ఆపోజిట్ సైడే పెరిగింది. సపోజ్ మళ్ళీ చూడండి కంట్రోల్ జెడ్ ఇక్కడ నేను లాక్ చేయలేదు. సపోజ్ ఇక్కడ చూడండి మళ్ళీ 0.5 అని ఇచ్చాను. చూడండి డౌన్ సైడ్‌కెళ్ళింది. అదే గనుక నేను ఈ సైడ్ నాకు ఇక్కడ ఈ ఎడ్జ్ అనేది ఈ ప్యారలల్‌గా దీని లైన్‌కి యాజ్ టీజ్‌గా ప్యారలల్‌గానే ఉండాలి. ఈక్వల్‌గా ఉండాలి. ఈ పాయింట్ అనేది ఈక్వల్‌గా ఉండాలి. కానీ పై డైరెక్షన్‌లో మారాలనుకున్నప్పుడు ఏం చేశానంటే ఇక్కడ లాక్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ లాక్ అని ఇచ్చాననుకోండి. ఓకే. ఎంటర్ అని ప్రెస్ చేశాను. తర్వాత ఈ డైమెన్షన్స్‌కి చూడండి. కంట్రోల్ జెడ్ ఈ పాయింట్ లాక్ చేయండి. ఓకే. ఇది ఆల్రెడీ లాక్ అయింది. ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకే. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 0.5 అని ఇచ్చాను. చూడండి. ఏదైనా ఒక ఎడ్జ్‌ని లాక్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ ఎడ్జ్‌కి ఇక్కడ ఏంటంటే మనం లాక్ అనే ఆప్షన్ యూజ్ చేసాం. ఆ పాయింట్ అనేది మనం మోడిఫికేషన్ చేయలేం. అదే గనుక మీరు సెంటర్ పాయింట్ సపోజ్ సర్కిల్ డ్రా చేసి ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ మీరు లాక్ చేశారనుకోండి చూడండి. నేను సపోజ్ ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ లాక్ చేశాను. ప్రెస్ ఎస్కేప్ అనండి తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను దీని రేడియస్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను చూడండి. సపోజ్ దీన్ని నేను ఒక 8 అని ఇచ్చాను. 0.7 ఉంది ఇందాక 0.9 అని ఇచ్చాను. చూడండి ఎందుకంటే ఆ పాయింట్ బేస్ చేసుకొని సర్కిల్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప దీని మీద సర్కిల్ మీద పాయింట్ అనేది మనం ఎక్కడ కూడా కాన్సంట్రేషన్ చేయలేం. ఓన్లీ సెంటర్‌ది అనేది క్లియర్ చేయగలుగుతాం. చూడండి ఓకే. ఇది ఆల్రెడీ కన్‌స్ట్రక్ట్ అయింది. కానీ మనకి చూడండి చూపించట్లేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ చూడండి దీన్ని నేను ఒక సపోజ్ 0.5 అని ఇచ్చాను. చూడండి. సర్కిల్ అనేది సెంటర్ పాయింట్ కాన్సంట్రేషన్ చేసినా దీని ఎండ్ పాయింట్ అనేది ఆటోమేటిక్‌గా సర్కిల్‌లో పాయింట్ కాన్సంట్రేషన్ చేయలేము కాబట్టి ఆటోమేటిక్‌గా సర్కిల్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఓకేనా? ఇలా మనకి డిఫరెంట్‌గా దీన్ని లాక్ అనే ఆప్షన్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ చూడండి కోయిన్సిడెంట్ కన్‌స్ట్రెయిన్ అంటుంది. సపోజ్ నేను ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాననుకోండి. ఓకే. సర్కిల్ డ్రా చేసుకొని సపోజ్ మీరు ఎక్కడో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఒక లైన్ డ్రా చేసుకునేటప్పుడు ఈ సర్కిల్ పైనుంచి వెళ్ళేటప్పుడు నేను సర్కిల్ ఇలాగా అప్ డైరెక్షన్‌లో పైనుంచి ఒక కట్ అయితున్నట్టు కింద బయటికెళ్తున్నట్టు ఒక లైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఈ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ చూడండి. కోయిన్సిడెంట్ కన్‌స్ట్రెయింట్ ఉంది. సెలెక్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ సెలెక్ట్ చేశాను చూడండి. తర్వాత లైన్‌ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది తీసుకోవట్లేదు. ఓకే. నేను మళ్ళీ కన్‌స్ట్రెయింట్ తీసుకున్నాను. ఈసారి లైన్ తీసుకున్నాను. ఈసారి సర్కిల్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేశాను చూడండి. ఆటోమేటిక్‌గా లైన్ మిడ్ పాయింట్ వచ్చి సర్కిల్ సెంటర్ పాయింట్‌కి ఏమవుతుందండి? కాన్సంట్రేషన్ అనేది అవుతుంది. మీరు ఇంకా అనుకోవచ్చు, సార్ ఇందాక మీరు బై మిస్టేక్ ఇలా గీసారు ఇలా ఇప్పుడు మళ్ళీ నేను చెక్ చేసుకోవడానికి ఏం చేస్తున్నానంటే ఒక లైన్ ఈసారి ఔట్ సైడ్‌లో గీస్తున్నాను. ఔట్ సైడ్ గీసినప్పుడు అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి తీసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ ఆప్షన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇప్పుడు చూడండి ఇక్కడ 2 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఈసారి నేను ఎడ్జ్‌లో ఎక్కడో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేశాను. చూడండి కన్‌స్ట్రెయింట్ అనేది అయిందండి. మనకి మళ్ళీ ఇంకోసారి సెలెక్ట్ చేయమంటుంది. ఈసారి ఈ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేశాను చూడండి. ప్రాంప్ట్ అనేది క్యాన్సిల్ అని వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ కన్‌స్ట్రెయింట్ తీసుకొని ఈసారి ఈ పాయింట్ సెలెక్ట్ చేసి సర్కిల్ సెలెక్ట్ చేశాను. చూడండి సర్కిల్ సెలెక్ట్ చేయంగానే ఆ పాయింట్‌కి సర్కిల్ వచ్చి ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రెయిన్ అయింది. అది మీరు తీసుకునే డయాగ్రామ్‌ని బట్టి మీరు డిఫరెంట్‌గా కన్‌స్ట్రెయింట్స్ అనేవి అవుతా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ చూడండి ఇదే పాయింట్ తీసుకొని ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ చూడండి. ఇక్కడ 2 మిడ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇందాక లైన్ మిడ్ పాయింట్ కూడా కన్‌స్ట్రెయింట్ అయిన పాయింట్ కూడా ఒకటి ఉన్నట్టుంది. నేను డిలీట్ చేశాను చూడండి. ఇప్పుడు చూడండి. ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని లైన్ యొక్క ఎడ్జ్ పాయింట్‌ని సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేశాను చూడండి. ఆటోమేటిక్‌గా సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్ సెంటర్ పాయింట్‌కొచ్చింది. అదే గనక మళ్ళీ సేమే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి ఈసారి సర్కిల్ బ్యాక్ సైడ్ లైన్ యొక్క బ్యాక్ సైడ్ పాయింట్ సెలెక్ట్ చేసి సర్కిల్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. సర్కిల్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేశాను చూడండి. అయినా కూడా సేమ్ అదే ప్రాసెస్ అయింది. మళ్ళీ ఇంకోసారి నేను డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఈసారి ఓన్లీ సర్కిల్ సెలెక్ట్ చేశాను చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేసుకుంటుంది. సెకండ్ ఆబ్జెక్ట్‌కి చూడండి ఆ పాయింట్ ఎక్కడైతే సెలెక్ట్ చేశానో ఆ సర్కిల్ యొక్క నియరెస్ట్ పాయింట్ తీసుకొని ఆ ఎండ్ పాయింట్‌కి కన్‌స్ట్రెయిన్ అనేది అవుతుంది.
ఇలాగ డిఫరెంట్‌గా కన్‌స్ట్రెంట్స్ అన్నీ అవుతా ఉంటాయి. మనం అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం పాయింట్‌ని బట్టి మనం చేసే ప్రాసెస్ బట్టి. ఇందాక మీకు ఇది చెప్పాను నేను ఆల్రెడీ కొలినియర్ అని చెప్పని. మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక డయాగ్రామ్ గీసాం సపోజ్. ఒక లైన్ డయాగ్రామ్ ద్వారా గీసాం చూడండి. ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ గీసేసాను. సపోజ్ ఈ ఎడ్జ్‌కి ఒక ఎడ్జ్ గీసేసాను. గీసిన తర్వాత అలాగే ఇంక్లినేషన్‌లో ఒక లైన్ డ్రా చేశాను. ఏదో ఒక యాంగిల్‌లో. డ్రా చేసుకొని ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఫస్ట్ నేను ఈ లైన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఈ లైన్ సెలెక్ట్ చేశాను చూడండి. ఆటోమేటిక్‌గా ఏమవుతుందండి అక్కడ? కొలినియర్ కన్‌స్ట్రెంట్ అంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ నుంచి ఉంటది. ఆల్రెడీ ఆ డిస్క్రిప్షన్ చదవండి మీకు అర్థమవుతది. ఈ పాయింట్ యొక్క కన్‌స్ట్రెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్‌కి ఆటోమేటిక్‌గా కన్వర్ట్ అవుతుంది. అదే నేను కంట్రోల్ జెడ్ అని ప్రెస్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే ఆప్షన్ తీసుకొని ఈసారి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఈసారి కన్‌స్ట్రెంట్ ఇది ఇచ్చాను చూడండి. మన ఆబ్జెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసినా సరే ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిలోకి రెండో ఆబ్జెక్ట్ అనేది కన్వర్ట్ అవుతదనమాట. ఫస్ట్‌దైనా గానివ్వండి, రెండోదైనా గాని. ఏ ఆబ్జెక్ట్ అయితే ఫిక్స్ ఉందో అది పర్మనెంట్ తీసుకొని తర్వాత దానికి మిగతాది కాన్స్టెంట్ అవుతది. ఇక్కడ ఈ లైన్ డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత ఇంకో లైన్ చూడండి ఇక్కడ ఇలా డ్రా చేసుకున్నాను. అలాగే ఇంక్లినేషన్‌లో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఆప్షన్ మనకి పర్పెండిక్యులర్ కన్‌స్ట్రెయింట్స్ అని ఉందండి. సపోజ్ ఇప్పుడు చూడండి నేను ఈ లైన్‌కి పర్పెండిక్యులర్‌గా ఉందా అని చెక్ చేస్తే చూడండి ఎలాగైపోయింది? మొత్తం ఒక లైన్‌లోకి మారిపోయింది. అదే గనక చూడండి ఈ లైన్‌కి పర్పెండిక్యులర్‌గా ఉంది. యెస్ పర్పెండిక్యులర్‌గా ఉంది. నెక్స్ట్ ఈ లైన్ సెలెక్ట్ చేసి నేను ఈ లైన్ సెలెక్ట్ చేశాను చూడండి. ఎగ్జాక్ట్‌గా పర్పెండిక్యులర్ అయింది. ఆ లైన్ అనేది దీంట్లోకి ఇన్సర్ట్ అయింది. మీరు సపోజ్ చూడండి డిలీట్ చేయండి. 2 లైన్‌లు డిలీట్ అవుతాయి. ఫస్ట్ వన్ కంట్రోల్ జెడ్ ఇంకోటి చూడండి పర్పెండిక్యులర్ అయ్యి ఎక్కడికెళ్ళిందండి లైన్? కిందకి మూవ్ అయిందన్నమాట. ఈ పర్పెండిక్యులేషన్ అనేది ఈ లైన్‌ని ఎక్స్‌టెన్షన్ చేస్తే ఈ లైన్ యాంగిల్ ఉన్నది ఇక్కడ ఎక్స్‌టెన్షన్ అవుతదన్నమాట. ఓకేనా? అలాగా మనం చూసుకుంటూ ఉండాలి డయాగ్రామ్స్‌ని. ఎలా పర్పెండిక్యులర్ అవుతుందని చెప్పనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సపోజ్ చూడండి నేను ఒక లైన్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఇలా గీసాను చూడండి. గీసి ఇప్పుడు పర్పెండిక్యులర్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్ అన్నాననుకోండి. ఆటోమేటిక్‌గా వచ్చిన పర్పెండిక్యులర్ ఎలాగైంది? అలాగే నేను ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్ అన్నాననుకోండి పర్పెండిక్యులర్. జూమ్ చేయండి. ఇదిగోండి. మనకొక జెడ్ షేప్ అనేది వచ్చింది చూసారా? నేను తీసుకున్న ఆబ్జెక్ట్ వచ్చి కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్ సారీ కంట్రోల్ వై, కంట్రోల్ వై, కంట్రోల్ వై, కంట్రోల్ వై. ఇలాగా నేను ఒక ఆప్షన్ అనేది డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాను స్కెచ్ అనేది. ఆ స్కెచ్‌ని నేను పర్పెండిక్యులర్ తీసుకోవడం వల్ల చూడండి ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చి ఇది చేశాను చూడండి. ఈ 2 లైన్‌కి పర్పెండిక్యులర్ అని క్రియేట్ అయింది. పర్పెండిక్యులర్ అనే సింబల్ అనేది చూపించింది. నెక్స్ట్ అదే సింబల్ తీసుకొని ఈ లైన్ వచ్చి నాకు ఈ లైన్‌ని పర్పెండిక్యులర్ కావాలని చూడండి. ఇలాగ డిఫరెంట్ యాంగిల్ ఇంక్లినేషన్ ఉన్న 2 ఆబ్జెక్ట్‌లని ఆ రెండిటిని పర్పెండిక్యులర్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతది. సపోజ్ చూడండి. నేను ఇందాక 2 లైన్స్ తీసుకున్నాను. అదే గనక నేను ఈ లైన్ కూడా చూడండి ఒక యాంగిల్‌లో తీసుకున్నాను. ఇలా తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు దీన్ని కూడా చూడండి నేను అదే పర్పెండిక్యులర్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ అయింది చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్‌కైనా సరే పర్పెండిక్యులర్‌గా అవ్వడానికి యూజ్ అవుతుంది. మీరు ఎలాంటి ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోండి. అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నైనా తీసుకోండి. అవుతుంది. సపోజ్ దీని సెంటర్ పాయింట్స్ తీసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ చేశాను. ఇప్పుడు ఈ లైన్ పర్పెండిక్యులర్ కావాలి. ఈ లైన్‌కి, ఈ లైన్‌కి చూడండి. మీరు తీసుకున్న డయాగ్రామ్‌ని బట్టి మీరు స్కెచ్ గీసిన డయాగ్రామ్‌ని బట్టి అది పర్పెండిక్యులర్ ఇచ్చినప్పుడు పర్పెండిక్యులర్‌గా మనకి మారుతూ ఉంటది. సపోజ్ చూడండి ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేశాను. ఓకే. నెక్స్ట్ నాకెక్కడో టాంజెంట్ గీయాలి. ఇంతకుముందు ఏంటంటే మనకి ఆటోకాడ్ అంటే ఆటోమేటిక్‌గా ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి టాంజెంట్ అనేది ఈజీగా గీస్తాం. ఇప్పుడు మనకి టాంజెంట్ సింబల్స్ చూపించదు. అప్పుడు నేనేం చేస్తున్నానంటే సపోజ్ నాకు ఈ లైన్ టచ్ అవుతూ ఇంకో లైన్ డ్రా చేయాలి. సపోజ్ చూడండి ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. ఓకే. తీసుకొని ఈ రెండిటి మధ్య నాకు టాంజెంట్ తీయాలి. కానీ నాకు టాంజెంట్ అనేది ఎక్కడనేది తెలీదు. సపోజ్ నాకు ఈ పాయింట్ నుంచి చూడండి రెండో దానికి గీసినప్పుడు టాంజెంట్ చూపించింది. కానీ ఫస్ట్ దానికి మనకి టాంజెంట్ చూపించలేదు. అలాంటి కేసెస్‌లో ఏం చేస్తారంటే టాంజెంట్ అని తీసుకొని ఓకే. ఫస్ట్ పాయింట్ ఇది సెలెక్ట్ చేశాను. సెకండ్ లైన్ సెలెక్ట్ చేశాను చూడండి. ఆటోమేటిక్‌గా లైన్ అనేది టాంజెంట్ అయిందా లేదండి? ఇలాంటి పర్పస్ కోసం మనకి
టాంజెంట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. మీరు డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళండి. మీకు ఇంకా డిస్క్రిప్షన్ అర్థం కాకపోతే గనుక డిస్క్రిప్షన్‌లో చూడండి. 2 సర్కిల్స్ ఇచ్చాడు. వాటిని ఎలా డ్రా చేయాలన్నది ఉంది. ఆటోమేటిక్‌గా మనకు దాని ద్వారా కూడా చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా? డిలీట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? మనకు స్మూత్ అని ఉంది. ఈ స్మూత్ అనేది ఏంటంటే మనం లైన్స్ ద్వారా ఒక 2 లైన్స్ ద్వారా ఎక్కడో గాల్లో 2 లైన్స్ గీసామండి హారిజాంటల్‌గా. ఈ ఆబ్జెక్ట్‌ని ఒక స్ప్లైన్ ద్వారా కనెక్ట్ చేసాం. ఆర్క్ ద్వారా అంటే చూడండి, సపోజ్ నేను ఆర్క్ గీసాననుకోండి. ఫస్ట్ పాయింట్ ఇది ఇచ్చాను. సెకండ్ పాయింట్ ఇది ఇచ్చాను. ఓకే. ఇలాగ డైరెక్ట్‌గా షేప్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా నేను స్ప్లైన్ ద్వారా కనెక్ట్ చేశాను సపోజ్. మీ ఇష్టం 2 టైప్స్ ఆఫ్ మనకి స్ప్లైన్స్ ఉన్నాయి. ఏ స్ప్లైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను చూడండి ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను. నాకు సర్కిల్ చూడండి ఇలాగ షేప్‌ని ఇలా తీసుకుంటూ మీకు ఎప్పటికప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ చూపిస్తా ఉంటది. ఇంటూ మార్క్ ఓకేనా అని. ఓకేకి ప్రెస్ చేసేయండి. అయిపోయిన తర్వాత ఇలా స్ప్లైన్ అనేది క్రియేట్ చేసాం. కానీ ఈ స్ప్లైన్ షేప్ అనేది చాలా స్మూత్‌గా వచ్చింది. దాన్ని మనకి ఇక్కడ చూడండి కోయిన్సైడ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. స్మూత్ అని చెప్పి అప్లై చేసి ఫస్ట్ నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఈ లైన్ ద్వారా వచ్చే పాయింట్‌కి లేదా ఈ పాయింట్‌కి గాని స్మూత్ అవ్వాలనుకుంటున్నాను. చూడండి అక్కడి నుంచి ఆ స్మూత్ కన్వర్ట్ అయింది చూడండి. అలాగే నెక్స్ట్ ఈ కర్సర్ చేసి ఈసారి నేను ఈ లైన్ సెలెక్ట్ చేశాను. క్యాన్సిల్. ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్‌గా పాయింట్ అనేది క్రియేట్ అవుతదన్నమాట స్మూత్ అనేది. ఈసారి ఏం చేశాను, మరీ ఎక్కువ పాయింట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ టైమ్ ఏం చేస్తానంటే ఓన్లీ 2 పాయింట్స్ ద్వారా తీసుకొని స్ప్లైన్ గీసేస్తున్నాను. మీకు అర్థం అవ్వడం కోసం చూడండి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇంటూ మార్క్ ప్లేస్ లేదా డబుల్ ఎంటర్ అని ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ ఇది తీసుకున్నాను ఆప్షన్. ఈసారి ఈ లైన్ తీసుకొని ఇది సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ స్ట్రెయిట్ లైన్ అనేది ఇక్కడ మన ఆ కనెక్షన్ అనేది చాలా స్మూత్‌గా వచ్చింది చూడండి. ఇంతకుముందు అప్ అండ్ డౌన్ అయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ కనెక్షన్ అనేది దీనికన్నా ఓవర్‌లాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే ఆప్షన్ తీసుకొని ఈ లైన్ సెలెక్ట్ చేసి చూడండి ఈ కర్వ్ సెలెక్ట్ చేశాను చూడండి. ఆ లైన్ కన్నా కిందకి డౌన్ అయ్యి స్మూత్ షేప్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా చూడండి లైన్ దాటనేది రానకుండా మన డయాగ్రామ్‌ని అవుట్ అవ్వకుండా అనేది మనకి యూజ్ అవుతా ఉంటది. సపోజ్ నేను ఇక్కడ లైన్ డిలీట్ చేశాను. కానీ ఆ కన్‌స్ట్రెయింట్ అనేది మాత్రం పోదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చి ఈక్వల్స్ అని ఉంది చూడండి. ఈక్వల్స్ అంటే ఏం లేదండి. సపోజ్ నేను చూడండి ఒక లైన్ ఇంకో లైన్ డ్రా చేస్తున్నాను. దీని డయామీటర్ నాకు ఎంతో తెలుసు. కానీ ఈ డయామీటర్ ఎంతో నాకు తెలీదు. అలాంటప్పుడు ఈ డైమెన్షన్ ఎంత ఉందో ఈ డైమెన్షన్ దీనికి అంతే అప్లై అవ్వాలనుకున్నారనుకోండి. సపోజ్ ఈక్వల్ అని తీసుకొని ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేసి సెకండ్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేశాను చూడండి. 2 కూడా సేమ్ ఈక్వల్ లెన్స్ అవుతుంది. అలాగే సర్కిల్ షేప్ తీసుకున్నారు. సపోజ్ ఒక సర్కిల్ షేప్ తీసుకొని ఇలా డ్రా చేశారు. సపోజ్ నేను 1.2 అని ఇచ్చానండి. 1.02 అని ఇచ్చాను. ఎంటర్ అన్నాను. నెక్స్ట్ రోజు నాకు ఎంత నేను ర్యాండమ్‌గా ఎక్కడో సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు నాకు ఈ పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో అది ఈ చిన్న సర్కిల్‌కి నేను కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఈక్వల్ అప్లై చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సర్కిల్ అప్లై చేసి నెక్స్ట్ ఈ సర్కిల్ అప్లై చేశాను చూడండి. 2 ఈక్వల్ అయింది. అదే గనక మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే గనక ఈ ఆబ్జెక్ట్ అలా కన్వర్ట్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసే ఆబ్జెక్ట్ బట్టి దాని యొక్క ప్రిస్క్రిప్షన్ చూడండి. కానీ ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ మనకి ఈ పాయింట్ ఉంది చూసారా? ఈ పాయింట్ అనేది ఫిక్స్డ్ పాయింట్. ఈ డ్రా చేసినప్పుడు దీనికి ఎగ్జాక్ట్‌గా మన డైమెన్షన్ డ్రా చేసాం. డైమెన్షన్ సెట్ చేసుంది. కాబట్టి ఏదైతే ఒరిజినల్ డైమెన్షన్ ఉందో దానికి రెండో డైమెన్షన్ మారుతుంది. కానీ రివర్స్ చేసినా కూడా మనకి మారలేదు. అదే గనుక 2 రెక్టాంగిల్స్ తీసుకున్నారు చూడండి. ఇక్కడ నేను 2 రెక్టాంగిల్స్ డ్రా చేశాను. ఇప్పుడు నేను ఈక్వల్స్ అని వాడుతున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ హారిజాంటల్ ఈక్వల్ చేశాను చూడండి. 2 ఈక్వల్ అయినాయి చూడండి. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ కావాలి ఈసారి. ఈ 2 వర్టికల్ సెలెక్ట్ చేశాను చూడండి. ఇలాగ సేమ్ ఈక్వల్‌గా ఉన్న ఆబ్జెక్ట్స్‌ని ఈక్వల్‌గా డ్రా చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇవి ఈక్వల్ అనేది డయాగ్రామ్ అనేది ఈక్వల్ కన్‌స్ట్రెయింట్‌లో ఈక్వల్ అనేది యూజ్ అవుతది. ఇవి టోటల్ మనకి ఈ 1, 2, 3 ఈ 12 కన్‌స్ట్రెయింట్ అనేవి చాలా మేజర్ రోల్ అనేది యూజ్ చేస్తాయండి మన డయాగ్రామ్స్ గీసేటప్పుడు. కాబట్టి ఒకసారి మీకు మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ ఒకసారి మీకు అర్థం కాకపోతే వీడియోని ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. మీకు మళ్ళీ అర్థమవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇంటరాక్టివ్ టాక్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గనక సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.